వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎంవీ యాక్ట్ నిబంధనలు ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ట్రాఫిక్ రూల్స్ మారుతున్నందున ప్రజలంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్ల వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 4,000 రూపాయలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో 1,500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1,000 రూపాయలు, అలాగే బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి 1,500, రెండవసారి 10,000, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి 150, రెండవసారి 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో 1,000 రూపాయలు, కార్ డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1,000 రూపాయలు, వాహన రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000 రూపాయలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండవసారి 5,000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి 5,000, రెండవసారి 10,000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు, ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. లెఫ్ట్ లో ఆపాలి. 18 సంవత్సరాలు మైనస్ పిల్లలు వాహనం (1988) మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మనకి ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పు జరుగుతూ చట్టాన్ని ఈ ఫైన్ విషయంలో కానీ, పోలీసు వాళ్ళు చేయాల్సిన విషయాల్లో కానీ, అలానే ఆర్టీఓలు కానీ వీళ్ళు చేయాల్సిన పనుల్లో కానీ కొన్ని మార్పు చేర్పు చేస్తూ వచ్చారు. 1/3/25 నుంచి కొత్త చట్టము అమల్లోకి వచ్చింది. అంటే పాత చట్టాన్నే, పాత ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో జనరల్ సెక్షన్ అని 177 ఉండేది ఎంవీ యాక్ట్ కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద. వాటిల్లో 177 ఉంటే దాంట్లో 100 రూపాయల నుంచి 200 రూపాయలు హైయెస్ట్ ఉండేది. ఇప్పుడు అది 300 నుంచి 1,000 రూపాయలు దాకా చేశారు. అంటే జనరల్ ప్రొవిజన్స్. సపోజ్ ఒక ఆటో డ్రైవరు షర్ట్ వేసుకోలేదు అనుకోండి, అప్పుడు దాని మీద 177 అని చెప్పి సింపుల్గా 100 రూపాయలు రాసేవాళ్ళు. లేదు హైయెస్ట్గా రాయాలనుకుంటే 200 రాసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అదే 1,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిక్రమణలు అనవసరంగా రోడ్డు మీద వైలేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారని చెప్పి వాళ్ళని ఏం అనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఓన్లీ వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ విధంగా ఈ చట్టాన్ని పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ వ్యక్తికి ప్రజెంటు 5,000 రూపాయలు వేశారు. అంటే ఇంతకుముందు 300 రూపాయలు ఉండేది. ఒక్కసారిగా డబుల్ త్రిబుల్ కూడా కాకుండా 4 times 5 times పెరిగింది. లోడు హెవీగా శాండ్ తీసుకొని వెళ్తూ ఉన్నాయి, గుంటూరుకు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం ఎక్కువగానే ఉన్నది అంటే 20,000 రూపాయలు స్టార్టింగే. దాన్ని జస్ట్ వేయింగ్ వేయిస్తాము. వేయింగ్ వేసిన తర్వాత 20,000 రూపాయల వరకు ఫైన్ వేయచ్చు. అలానే ప్రతి టన్నుకి 2,000 రూపాయలు. సపోజ్ 20 టన్నులు ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా ఉందనుకోండి, దాంట్లో 18 టన్నులు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక లారీకి. 18 కాకుండా 40 టన్నులు ఉంటుంది. ఏ అయితే 22 టన్నులు ఉన్నాయో 22 × 2,000 ప్రకారం ఒక 64,000 రూపాయలు అవుతుంది. అంటే దయచేసి అనవసరంగా, ముఖ్యంగా మన ఈ కొత్త చట్టాన్ని అందరూ
లేటెస్ట్గా అమలు చేయమని హైకోర్టులు సుప్రీంకోర్టులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సపోజ్ వెహికల్ ఆపేసి హెల్మెట్ లేదని చెప్తే ఇమ్మీడియట్గా 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మీరు చట్టం ఎడల జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాము. లైసెన్స్ లేకపోతే 5000 రూపాయలు జరిమానా, అదే హెవీ లైసెన్స్ అయితే 10,000 రూపాయలు, అతివేగంగా నడిపితే 1000 రూపాయలు జరిమానా, ట్రిపుల్ రైడింగు 1000 రూపాయలు. హై స్పీడ్ వెహికల్స్ పెట్టుకొని దాని సైలెన్సర్లు తీసేస్తున్నారు. పాత రెగ్యులర్ ఉండవలసిన సైలెన్సర్ తీసేసి దానికి సౌండ్ బీటింగ్ వచ్చే సైలెన్సర్ పెట్టి రేసింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రేసింగ్ చేసే వెహికల్కి 5,000 రూపాయలు మొదటిసారి, రెండోసారి అయితే 10,000 రూపాయలు. రేపు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,502 ఓట్లు పోలయ్యాయి. 69.57% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలలో భద్రపరిచారు. మొత్తం 28 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని, 3 షిఫ్ట్లలో 700 మంది సిబ్బంది పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ కావాలని సూచించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్. ఎందుకంటే మనకి ఇప్పుడు పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,41,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారు, కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏచూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సమావేశం జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆత్మీయ సన్మాన సమావేశ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, క్రేన్ గ్రూప్స్ అధినేత గ్రంథి కాంతారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుండాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే వారికి కేంద్రం అందించే పథకాలను తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారంకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్గా తలా మీ కాంలో ఎంతమంది ఉంటాయో డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళని ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. మన గుంటూరు నగరం ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఆలోచనలతో, కొత్త శకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ అందుబాటులో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత అనేది మరింత ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా 40 సంవత్సరాలుగా ట్రెడిషనల్ వ్యాపారాలు ఏదైతే చేస్తా ఉన్నారో దానికంతటి కూడా ఈరోజు అది ముగిసిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో దాదాపు 1300 మందిని నియమించి నెలకు 2 కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైబర్ నెట్ ఉద్యోగుల ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా వారు తీరు మారలేదని అన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీనిని జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడప మాణిక్యాలరావు, శిఖా బాలు, త్రినాథ్, మధులాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం మీరు ప్రజల యొక్క కట్టే ట్యాక్సులతో మీ జీతాలు వస్తాయని చెప్పేసి ప్రజల కోసం మారమనైనా ఒక సున్నితమైనటువంటి సలహా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 119 నుంచి 617కి, అలాగే 12 మంది ఉన్నటువంటిది 542 మందిని ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం చూస్తే 1342 మందిని వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారో, వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో, ఎవరినన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల 4 కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం. ఈ మధ్యన కూడా ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డిప్లాయ్ చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. మారండి, మార్చుకోండి, తప్పుల్ని సరిచేయండి, ప్రజాధనాన్ని వృధా చేయకండి, ప్రజలకు మేలు జరిగేలాగా చేయండి, ఆ సంస్థ గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికే పనిచేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక సంస్థల గురించి, ప్రభుత్వాల పనితీరు గురించి కూడా చెప్తూ వచ్చారు. కానీ అదేమీ పనిచేస్తున్నట్టుగా కనిపించలేదు, ఎస్పెషల్లీ ఈ ఫైబర్ నెట్ విషయంలో. కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లో ఆందోళన పెంచి ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితి తెచ్చుకోకుండా ఆ సంస్థను కాపాడాలని, ఆ సంస్థకి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అయ్యేలాగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్గా ఎవరైతే ఆఫీసర్స్ పనిచేస్తున్నారో, ప్రాపర్గా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరిన్ని గ్రామాలకి సర్వీసెస్ని విస్తరించి ప్రజానీకం అందరికీ కూడా అతి తక్కువ ధరల్లో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించేలాగా కృషి చేయాలని చెప్పి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం నుండి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు. సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.